డీటెయిల్స్ చూద్దాం. అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలంలో విషాదం చోటు చేసుకుంది. పాత ములకల చెరువు పెద్ద చెరువులో పడి నలుగురు మృతి చెందారు. తల్లిదండ్రులతో కలిసి లావణ్య, నందకిషోర్ బట్టలు ఉతకడానికి చెరువు వద్దకు వెళ్లారు. లావణ్య, నందకిషోర్లతో కలిసి పక్కింటి చిన్నారి నందిత కూడా చెరువు వద్దకు వెళ్ళింది. ముగ్గురు చెరువులో ఈత కొడుతూ మునిగిపోయారు. ఇది గమనించిన లావణ్య తండ్రి మల్లేష్ వారిని రక్షించే క్రమంలో నీటిలో మునిగారు. గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు నలుగురి మృతదేహాలను వెలికితీశారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలంలో విషాదం చోటు చేసుకుంది. పాత ములకల చెరువు పెద్ద చెరువులో పడి నలుగురు మృతి చెందారు. తల్లిదండ్రులతో కలిసి లావణ్య, నందకిషోర్ బట్టలు ఉతకడానికి చెరువు వద్దకు వెళ్లారు. లావణ్య, నందకిషోర్లతో కలిసి పక్కింటి చిన్నారి నందిత కూడా చెరువు వద్దకు వెళ్ళింది. ముగ్గురు చెరువులో ఈత కొడుతూ మునిగిపోయారు. ఇది గమనించిన లావణ్య తండ్రి మల్లేష్ వారిని రక్షించే క్రమంలో నీటిలో మునిగారు. గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు నలుగురి మృతదేహాలను కూడా వెలికితీసినట్టు తెలుస్తోంది. ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ. ములకల చెరువు మండలం పాత ములకల చెరువు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రధానంగా ఇవాళ మధ్యాహ్నం మల్లేషు, అలాగే అతని కూతురు, కొడుకు మల్లేషు, లావణ్య, నందకిషోర్ వీళ్ళు కలిసి చెరువు కాడికి వెళ్లారు. మల్లేషు ఆవులు మేపుతున్న క్రమంలోనే నందకిషోర్ అలాగే లావణ్య, మరి పక్కింటి అమ్మాయి అయినటువంటి నందిత వీళ్ళు నలుగురు కలిసి చెరువు కాడికి వెళ్ళారు. అయితే నందకిషోర్తో పాటు లావణ్య వీళ్ళిద్దరూ చెరువులో దిగి అంటే గుడ్లు ఉతకాలని చెప్పేసి గుడ్లు ఉతికేసిన పిదప చెరువులో స్నానం చేయాలని చెప్పి ముందు నిర్ణయించారు. ఆ మేరకు గుడ్లు ఉతకాలని చెప్పేసి చెరువులో దిగే క్రమంలోనే చెరువులో ఉన్నటువంటి బొడ్డలో కూరుకుపోతున్నప్పుడు కేకలు పెట్టారు. నందితను, లావణ్య కేకలు పెట్టారు. వీళ్ళని రక్షించే క్రమంలోనే తండ్రి మల్లేషు చెరువులో దిగి వారిని రక్షించేందుకు ప్రయత్నం చేశారు. అయితే మల్లేషు కూడా బొడ్డులో కూరకపోవడంతో ఇది గమనించినటువంటి నందిత కూడా మల్లేషు లాగే ప్రయత్నంలోనే చెరువులో పడి నలుగురు మృతి చెందారు. ఈ ఘటన తెలుసుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని గజ ఈతగాళ్ల ద్వారా నలుగురిని మృతదేహాలని బయట తీశారు. అయితే ఇలాంటి విషాదం చోటు చేసుకోవడంతో ములకల చెరువు మండలం అంతా కూడా పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంద్ర. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం నడుపూర్లో